100 కోట్ల మంది దేవతలు జూన్ 15 నుంచి జూన్ 25 వరకు మేషరాశి వారికి 2 పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులు. అసలు 100 కోట్ల మంది దేవతలు జూన్ 15 నుంచి జూన్ 25 వరకు మేషరాశి వారికి ఏ 2 పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి? ఈ వీడియోని చూడకపోతే ఎందుకు దురదృష్టవంతులు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. జూన్ 15 నుంచి జూన్ 25 వరకు మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన పరిచయాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని జ్యోతిష శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. అయితే ఈ కాలంలో మీకు 2 ముఖ్యమైన అవకాశాలు లేదా సానుకూలమైన మార్పులు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే ఇవి నమ్మకాల ఆధారంగా చెప్పబడిన సాధారణమైన రాశి ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత ఫలితాలు వ్యక్తికి మారిపోతూనే ఉంటాయి. అయితే మొదటి అద్భుతం గురించి మాట్లాడితే చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ వ్యవహారాలు లేదా ఆర్థిక సంబంధమైన ఒక విషయం మీరు ఎదురు చూస్తున్న వార్త కూడా రావచ్చు. ఇప్పటి వరకు మీ శ్రమకు తగిన గుర్తింపు రాలేదని అనిపించిన ఈ సమయంలో మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి అయితే రావచ్చు. అయితే ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచనలు, ఆలోచనలు, నిర్ణయాలు కుటుంబ సభ్యులు మరియు సనుచరుల గౌరవం అయితే పెరిగే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇంకొంతమంది మేషరాశి వారికి కొత్త పరిచయాలు కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలకు అయితే దారితీయవచ్చని అయితే గుర్తుంచుకోండి. రెండవ అద్భుతం కుటుంబం మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. అయితే గతంలో దూరమైన వ్యక్తులు మరలా కలిసే అవకాశం రావచ్చు. అపార్థాల వల్ల దూరమైన సంబంధాలు మరలా బలపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కొందరికి ఇంటిలో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. మరికొందరికి కుటుంబ సభ్యులు ఊహించని సహాయం కూడా అందవచ్చు. అయితే ఈ సమయంలో మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి అంటే అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు వెళ్ళండి. చాలామంది మేషరాశివారు చివరి క్షణంలో సందేహపడే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఈ 10 రోజుల్లోనూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితం పొందే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా కొంత ఉపశమనం అయితే లభించవచ్చు. రావాల్సిన డబ్బు రావటం, కొత్త ఆర్థిక మార్గాలు కనిపించటం లేదా ఖర్చులపై నియంత్రణ సాధించడం వంటి పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించడం అయితే చాలా మంచిదని కూడా చెప్పుకోవాలి. ఆరోగ్య విషయానికి వస్తే శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. నిద్ర, ఆహారం, వ్యాయామం విషయంలో శ్రద్ధ అయితే చూపించాలి. అయితే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం కూడా ఉపయోగకరంగా అయితే ఉండవచ్చు. అయితే జూన్ 15 నుంచి 25 వరకు కాలం మీకు ఒక కొత్త ఆశలను, కొత్త ఉత్సాహాన్ని అయితే తీసుకురావచ్చని రాశి ఫలితాలు అయితే సూచిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే జీవిత ఫలితాలు కేవలం రాశులపై మాత్రమే ఆధారపడవు. మీ కష్టం, నిర్ణయాలు, పరిస్థితులు కూడా కీలకమైన పాత్ర అయితే పోషిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి మిత్రులారా, మీ జీవితంలోకి వచ్చే ప్రతి అవకాశాన్ని గమనించండి. కొన్నిసార్లు అద్భుతాలు పెద్ద సంఘటనల రూపంలోనే కాకుండా చిన్న మార్పు రూపంలో కూడా అయితే వస్తాయి. ఆ మార్పులు మీ భవిష్యత్తును అయితే పూర్తిగా మార్చగలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారికి జూన్ 15 నుంచి జూన్ 25 వరకు కూడా అయితే చాలా వరకు కూడా అద్భుతంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మేషరాశి వారు మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించలేదని నిరాశకు గురి అయిన సందర్భాలు గత కొన్ని నెలలుగా ఉండవచ్చు. కానీ జూన్ 15 నుంచి జూన్ 25 వరకు గ్రహాల సంచారం మీకు కొత్త ఆశలను కలిగించే విధంగా అయితే ఉండవచ్చని జ్యోతిష నిపుణులు అయితే చెబుతున్నారు. అయితే ఈ కాలంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు సలహాదారుడిగాను, మిత్రుడిగాను లేదా సహాయకుడిగాను కూడా మారవచ్చు. ఇప్పటి వరకు మీ మనస్సులో ఉన్న ఒక కోరిక నెరవేరే దిశగా అయితే అడుగులు పడవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫోన్ కాల్, సందేశం లేదా సమాచారం రావచ్చు. ఆ వార్త మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన మార్పుకి కూడా కారణం కావచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మీకు గతంలో అన్యాయం చేసిన వ్యక్తే ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి
పరిస్థితి కూడా రావచ్చు. మీరు మౌనంగా భరించిన బాధలకు సమాధానం దొరికినట్లుగా అనిపిస్తే అది చాలా వరకు కూడా అదృష్టకరమని అయితే చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారాలు చేసేవారికి కూడా మేషరాశి వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త ఆదాయ ఆర్థిక మార్గాలు కూడా కనిపించవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల ప్రశంసలు లేదా బాధ్యతలు పెరగటం వంటి పరిణామాలు అయితే చోటు చేసుకోవచ్చని అయితే చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి కాలంగా అయితే సూచిస్తున్నారనే చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ పరంగా చూస్తే ఇంటిలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక విషయానికి పరిష్కారం కూడా కావచ్చు. బంధువులతో ఉన్న అపార్థాలు తొలగిపోయి ఆనందకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంటికి వచ్చే ఒక శుభవార్త అందరినీ సంతోషపెట్టవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీకు బలాన్ని ఇస్తుంది. మీరు దేవునిపై ఉంచిన విశ్వాసం మరింత పెరుగుతుంది అని కూడా చెప్పుకోవాలి. ఆలయ దర్శనం, ధ్యానం, ప్రార్థన వంటి పనులు చేయాలని ఆలోచన రావచ్చు. ఇవి మీ మనస్సుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుందని అయితే చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి జూన్ 15 నుంచి 25 వరకు జరిగే ప్రతి చిన్న సంఘటన జాగ్రత్తగా అయితే గమనించండి. ఎందుకు అంటే కొన్ని చిన్న అవకాశాలే పెద్ద విజయాలకు పునాదిగా వేస్తారని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ధైర్యంగా ముందుకు సాగండి. మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా దొరికే అవకాశం అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. అద్భుతం అనేది అవకాశాల నుంచి పడేదే కాదు, సరైన సమయంలో వచ్చిన అవకాశాన్ని, సరైన నిర్ణయం, సరైన వ్యక్తి రూపంలో మీ జీవితంలోకి అయితే వస్తుంది. అయితే మేషరాశి మిత్రులారా, ఈ 10 రోజుల కాలం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపుగా అయితే నిలిచిపోయే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రాలు అయితే భావిస్తున్నాయి. అయితే గతంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా ఇప్పుడు వాటన్నిటినీ అధిగమించి శక్తి మీలో పెరుగుతుంది. ముఖ్యంగా జూన్ 18 నుంచి జూన్ 22 మధ్య కాలంలో సంఘటనలు అయితే కొన్ని మీ ఆలోచనలను, విధానాన్ని మార్చేస్తాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారానికి సంబంధించినది కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదే కావచ్చు. ఒక ముఖ్యమైన పరిణామం కూడా కావచ్చు. అయితే మొదట చిన్నదిగా కనిపించిన ఆ అవకాశం తరువాత పెద్ద విజయానికి కూడా దారితీస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ మాటల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. మీరు చెప్పే విషయాలను ఇతరులు శ్రద్ధగా వినే పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ఇంటర్వ్యూ రూపంలో, వ్యాపార చర్చల రూపంలో లేదా కుటుంబ నిర్ణయాల్లో మీ అభివృద్ధి అయితే చాలా వరకు కూడా పెరిగే అవకాశం ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఆర్థిక విషయానికి వస్తే చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కొంతమందికి అదనపు ఆదాయం కూడా వచ్చే మార్గాలు అయితే తెరుచుకోవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. మరికొందరికి కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశం కూడా రావచ్చు. అయితే తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. అత్యంత జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా 100 కోట్ల దేవతలు జూన్ 15 నుంచి జూన్ 25 వరకు మేషరాశి వారికి ఏ 2 పెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.